తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. దానికి తోడు వడగాలులు కూడా తోడవడంతో వృద్ధులు చాలా చోట్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన సందర్భాలు మనకు కనబడుతున్నాయి. అయితే వడగాలులు ఏప్రిల్ 2nd వీక్ వచ్చేసరికి ఎప్పటి వరకు వడగాలులు ఉండబోతున్నాయి, అలాగే వడగాలుల తీవ్రత ఎట్లా ఉండబోతుంది మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ వైకే రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ వడగాలులకు సంబంధించి అట్లాగే ఉష్ణోగ్రతలకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఎండలు ఎలా కొడుతున్నాయి, అట్లాగే దానికి తోడు వడగాలులు కూడా వీస్తున్నాయని తెలుస్తుంది. సో ఎన్ని రోజుల పాటు వడగాలులు ఉండనున్నాయి? ఇప్పుడు ఏప్రిల్ 2nd వీక్లో పరిస్థితి ఎట్లా ఉంటుంది సార్? ఓకే, ప్రస్తుతానికి మనకి నిన్న ఈ సీజన్లో హయ్యెస్ట్గా మనకి ఈ మంచిర్యాల్, నిర్మల్, జగిత్యాల్, కుమ్రంభీం జిల్లాలో 44 పైన ఉష్ణోగ్రతలు నమోదైనాయి. మన ఇవి తెలంగాణ టీఎస్డిపిఎస్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్లో ఇవి రికార్డ్ అవడం జరిగింది. అండ్ ఐఎండి అబ్జర్వేటరీలో మాత్రం మనకి ఆదిలాబాద్లో 43 డిగ్రీలు అత్యధికంగా, నల్గొండ, నిజామాబాద్, రామగుండంలో కూడా 43 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అనమాట. తెలంగాణ మొత్తంలో ఐఎండిలో ఉన్న అన్ని అబ్జర్వేటరీస్లో కూడా 40 పైనే ఉష్ణోగ్రతలు నిన్న నమోదైంది. మనకి హైదరాబాద్ చూసినట్టయితే నిన్న 40.2 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. కానీ ఆల్రెడీ మనకి మార్చి 31 రోజు 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత మనకి హైదరాబాద్లో రికార్డ్ అవడం జరిగింది హాటెస్ట్ ఈ సీజన్లో. అయితే మనకి ఈ టెంపరేచర్ ఏదైతే మనకి ఇప్పుడు ఎక్కువగా రికార్డ్ అవుతుందో వచ్చే 4 రోజుల వరకు ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత కొంచెం తగ్గుముఖం పడే అవకాశం కూడా ప్రస్తుతానికి కనపడుతుంది. ఇప్పుడు మీరు ఈ మ్యాప్ చూసినట్లయితే మీనింగ్ ఆల్ ఇండియా మ్యాప్లో ఈ తెలంగాణ, ఈ ఉత్తర తెలంగాణలో 42 నుంచి 45 డిగ్రీల మధ్యలో మనకి అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఇది రేపటి వరకు. నెక్స్ట్ చూసినట్టయితే ఎల్లుండికి కూడా అదే విధంగా ఇంకొంచెము ఈ ఉష్ణోగ్రతలు ఈ దక్షిణానికి పాకే అవకాశం ఉంది. 42 నుంచి 45 డిగ్రీల వరకు తెలంగాణలో, మనకి ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతంలో, మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో 45 పైన కూడా రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, మళ్ళీ అది 3వ రోజుకి వచ్చినట్లయితే ఇక్కడ కూడా మీకు కొంచెం తగ్గుతోంది తీవ్రత. మీకు అయినా 42-45 మధ్యలో ఉష్ణోగ్రతలు ఉత్తర తెలంగాణలో నమోదయ్యే అవకాశం ఉంది. కొంచెం నెక్స్ట్ డేకి వెళ్ళినట్టయితే అది ఇంకా కొంచెం ఏరియా తగ్గుతూ ఉంటుంది. మనకి తీవ్రత అనేది కేవలం ఆదిలాబాద్, ఈ నిర్మల్ ఈ ప్రాంతంలోనే ఉండే అవకాశం ఉంది. బట్ దక్షిణ ప్రాంతంలో కొంచెము ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి అన్నమాట. సో అకాల వర్షాలు ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సార్? అంటే ఈ ఏప్రిల్లో కావచ్చు, లేదంటే మేలో ఎట్లాంటి సందర్భాలు ఉండే అవకాశం? మీకు చూపించే ఈ గాలివానలు అనేది థండర్ స్టార్మ్స్ అనేవి మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, అవి అకాల వర్షాల కిందనే మనం తీసుకుంటాము. ఇది రెయిన్ఫాల్ సీజన్ కాలం కాబట్టి అకాల అంటాము. సో పడుతూనే ఉన్నాయి, కంటిన్యూస్గా ఉంటూనే ఉంటాయండి. కొద్ది రోజుల్లో దాదాపు నెలలో చూసుకుంటే ఒక 50% వరకు రోజులలో ఈ గాలివానలు జరుగుతూనే ఉంటాయి. ఎక్కడో ప్రాంతంలో తెలంగాణలో వస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కావచ్చు, లేదంటే రానున్న వడగాలులతో కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? ఎట్లా ప్రికాషన్స్ తీసుకుంటే పబ్లిక్కి సేఫ్ సైడ్ ఉంటారు పబ్లిక్? ఈ ఉష్ణోగ్రతకు సంబంధించి అయితే మనము ఎండ బారి నుంచి ముఖ్యంగా తప్పించుకోవాలి. ఎండలోకి వెళ్ళొద్దు ఫస్ట్ పాయింట్. అత్యవసరంగా వెళ్తే కనుక మనం గొడుగు తీసుకొని కానీ, క్యాప్ పెట్టుకొని, రుమాలు పెట్టుకొని కానీ అలా వెళ్ళాలి. అతి తక్కువ సమయం ఎండలో గడపడానికి ప్రయత్నం చేయాలి. పని చేసే వాళ్ళు ఈ ఎండకి అంటే 11 గంటల లోపు పని చేసుకోవడము, లేకపోతే సాయంత్రం 4-5 తర్వాత పని చేసుకుంటే రిస్క్ తక్కువ ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఎండని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి, తప్పదైతేనే చేయాలన్నమాట. ప్లస్ నీళ్లు అనేది ఎక్కువ తాగుతుండాలి. రోజంతా కూడా గంటకు ఒకసారి చొప్పున కడుపు నిండా నీళ్లు తాగుతూనే ఉండాలి. మనకు ఎండాకాలంలో ఈ వేడి వల్ల మనకి సన్ స్ట్రోక్ వస్తుంది. సన్ స్ట్రోక్ ముఖ్యంగా ఈ డిహైడ్రేషన్ వల్ల వస్తుంది. అంటే మనము ఈ నీటి ఆవిరైపోవడం వల్ల బాడీ నుంచి వస్తుంది. కాబట్టి మనం బాగా ఎక్కువ నీళ్ళు తాగినట్టయితే రిస్క్ చాలా తగ్గుతుంది మనకి హీట్ వేవ్. సో మొత్తంగా రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం చాలా వరకు ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే 40 డిగ్రీలు క్రాస్ అయిన ఉష్ణోగ్రతలు ఇక రానున్న రోజుల్లో 44, ఇక మేని పీక్ సమ్మర్ అంటారు కాబట్టి 46-47 డిగ్రీలకు కూడా చేరే అవకాశాలు ఉన్నాయనేసి చెప్తున్నారు. అయితే రానున్న ఉష్ణోగ్రతలు ఏదైతే పెరుగుతున్నాయో వాటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందనేసి డాక్టర్ల నుంచి సలహాలు తీసుకొని సూచనలు, అలాగే ఎప్పటికప్పుడు ఐఎండి అప్డేట్స్ని ఫాలో అవ్వాలనేసి సూచిస్తున్నారు అధికారులు. కెమెరా పర్సన్ నాగేష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.